గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు రాజమండ్రి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు 2009, 2004లో. తర్వాత ఆయన కాంగ్రెస్ దూరంగా ఉన్నారు. అలాగే మార్గదర్శి మీద కేసు పెట్టడంలో, రామోజీరావు గారిని నిరకాటం పెట్టడంలో మెయిన్ సూత్రధారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏం చేయమంటే చేయటం, వాళ్ళ అబ్బాయి గారు పార్టీ పెట్టాక కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారు. నిన్న శైలజానాథ్ గారు సింగరమల కాన్స్టిట్యున్సీ ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. ఆయన ద్వారానే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాయబారం పంపారు. మరి ఆయన వెళ్తారా లేదు అన్నది చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సముచిత స్థానం ఇస్తారు అన్న రాయబారం పంపారు. కానీ ఆయన వెళ్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత నమ్మకస్తులు. ఒకటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అలాగే కేవి రామచంద్రరావు గారు, అలాగే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే రఘువీర రెడ్డి గారు, వాళ్ళందరూ అత్యంత నమ్మకస్తులు. ఇంకా ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారికి అత్యధికంగా ఉపయోగపడి అన్ని విషయాల్లోనూ ముందు నడిపించారు. ఇప్పుడు ఆ సపోర్టే కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారేమో. అలాగే రఘువీరారెడ్డి గారిని ఆహ్వానించారు, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఆహ్వానించారు. ఆల్రెడీ శైలజానాథ్ గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వీళ్ళు కూడా జాయిన్ అవుతారన్న గ్లాసెస్ మాత్రం ఉన్నాయి. మేబీ జాయిన్ అవుతారు, లేకపోతే జాయిన్ అవ్వకపోవచ్చు. కానీ 100% అయితే నేను అనుకుంటున్నాను జాయిన్ అవుతారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట అన్నారు. ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేశారు, ఈ టైంలో మీరు అరెస్ట్ చేయకూడదు అని చెప్తారు. అయినా సరే అరెస్ట్ చేశారు. అంటే ఆయన ముందు తెలుసు అలా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అవసరం మనకు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు రఘువీరారెడ్డి గారిని కానీ, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని రామని పిలిచారు. మరి వస్తారా రారా అన్నది వాళ్ళ ఇష్టం. ఆల్రెడీ శైలజానాథ్ గారు మాట్లాడారు. మేబీ 1 or 2 daysలో జాయిన్ అవుతారు, లేదు అంటే అలాగే ఉంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజమండ్రి నుంచి అంతకుముందు పోటీ చేయరు. మరి ఈ రిప్ మరి వస్తే మరి టికెట్ ఇస్తారా, లేకపోతే ఆయన సేవలు ఉపయోగించుకుంటారా వేసి చూడాలి.